హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 14. అభి ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేసి ఇంటికి బయలుదేరుతూ ఉండగా సీతమ్మ అభికి కాల్ చేస్తుంది. సీతమ్మ, అభి బాబు, అనురాగ్ బాబుకి ఒళ్ళంతా కాలిపోతుంది. ఎంత ప్రయత్నించినా వేడి తగ్గడం లేదు. బాబుని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి అని కంగారుగా చెప్తుంది. అభి, నువ్వు బాబు దగ్గరే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను అని కంగారుగా ఫోన్ పెట్టేసి కారు వేగంగా ఇంటి వైపుకు తిప్పుతాడు అభి కంగారుగా. ఇంకా అభి ఇంట్లో, సీతమ్మ ఇంట్లో కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. బాబు నిద్రపోతూ ఉంటాడు. అతిథి సీతమ్మ దగ్గరకు వచ్చి తనని గమనించి, సీతమ్మ, ఏమైంది? అలా అంత స్పీడ్గా ఎందుకని తిరుగుతున్నావు అని అడుగుతుంది అతిథి కంగారుగా. సీతమ్మ, అమ్మా, బాబుకి ఒళ్ళు బాగా కాలిపోతుంది. సార్కి కాల్ చేశాను, ఇంకా రాలేదు అని డల్గా చెప్తుంది. అతిథి, మనమే హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం పద సీతమ్మ. అమ్మో వద్దమ్మా, అభిలాష్ బాబు కోపడతారు. ముందు ఇలాగే చేసినప్పుడు చాలా గొడవయింది. అతిథి సీతమ్మని కోపంగా చూస్తూ బాబు దగ్గరికి వెళ్తుంది. బాబుని లేపడానికి ప్రయత్నిస్తుంది. అనురాగ్ అస్సలు నిద్ర లేవడు. పరిగెడుతుంది. బయట ఉన్న బౌన్సర్స్ ను అతిథిని అడ్డుకుంటారు. అతిథి, బాబు స్పృహలో లేడు, జ్వరం ఎక్కువగా ఉంది, ఇలాగే వదిలేస్తే ప్రమాదం, ఫిట్స్ కూడా వస్తాయి, డ్రైవర్ని కారు తీయమని చెప్పండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. బౌన్సర్లు కదలరు, అలాగే దారికి అడ్డంగా నిలబడతారు. అతిథి, కావాలంటే నాతో పాటు మీరు కూడా రండి, నేను ఎక్కడికి పారిపోను. బాబు గురించి ఆలోచించండి, వీడికి ఏమైనా జరిగితే మీ సార్ మిమ్మల్ని చంపేస్తాడు అని అరుస్తుంది. బౌన్సర్స్ అలాగే అడ్డంగా ఉంటారు. కొంచెం కూడా అతిథి మాటలకి రియాక్ట్ అవరు. సీతమ్మ, నువ్వు వెళ్ళి డ్రైవర్కి కార్ తీయమని చెప్పు, మీ ఇద్దరు మాతో రండి అని బౌన్సర్లకి ఆర్డర్ వేస్తుంది. అతిథి వైపు తిరిగి, అతిథమ్మ పద అని కారు దగ్గరకు పరుగులు తీస్తుంది. అతిథి సీతమ్మ కలిసి దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. సీతమ్మ అభి ఆర్డర్ వేయటంతో ఫోన్ క్యారీ చేయదు. అభి కంగారుగా ఇంటికి వచ్చి సీతమ్మ అనురాగ్ కోసం వెతుకుతూ ఉంటాడు. అతిథి ఇంట్లో ఉందని గుర్తొస్తుంది. అభి అతిథి రూమ్ ఖాళీగా ఉండడం గమనిస్తాడు. మెయిన్ గేట్ దగ్గర వాచ్మెన్ దగ్గరికి వెళ్తాడు. అభి, ఇంట్లో అందరూ ఎక్కడికి వెళ్లారు? అనురాగ్ ఏం కాలేదుగా అని కంగారుగా అడుగుతాడు. వాచ్మెన్, లేదు సార్, బాబుని తీసుకుని అందరూ హాస్పిటల్కి వెళ్లారు. ఉండండి సార్, నేను బౌన్సర్ సుబ్బుకి కాల్ చేస్తాను అని అభి బౌన్సర్ కి కాల్ చేసి హాస్పిటల్ లొకేషన్ కనుక్కుంటాడు. అభి వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వెళ్తాడు. ఇక అభి, సీతమ్మ, ఏంటిది మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడికి బాబుని తీసుకొచ్చేస్తారా? అసలు ఈ హాస్పిటల్ ఎలా ఉందో చూసారా అని కోపంగా అరుస్తాడు. సీతమ్మ, బాబు, అనురాగ్ బాబు స్పృహ కోల్పోయాడు. అదిదమ్మ బాబుని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్లాలని చెప్పింది. అందుకే మనకు దగ్గరగా ఉన్న హాస్పిటల్ ఇదే అని తొందరగా వచ్చేసాం బాబు. అది ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి అతిదమ్మ ఎవరు? తను చెప్తే మాత్రం ఇలా కనిపించిన హాస్పిటల్కి తీసుకుని వచ్చేస్తారా? అసలు నాకు కాల్ చేసే పని కూడా లేదా? సీతమ్మ బాబు స్పృహలో లేడనే కంగారులో ఏమీ ఆలోచించకుండా ఇలా వచ్చేసాం బాబు. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాం బాబు, క్షమించండి. అభి, అతిథి ఎక్కడా అని సీరియస్ గా అడుగుతాడు. సీతమ్మ లోపల డాక్టర్ గారితో మాట్లాడుతుంది అని సమాధానం చెప్తుంది. అభి సీరియస్ గా లోపలికి వెళ్ళగానే ఒక పక్క అతిథి డాక్టర్ తో మాట్లాడుతూ ఉండడం, ఇంకొక పక్క అనురాగ్ కి సెలైన్ ఎక్కించడం చూస్తాడు. అభి, అతిథి, ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? అయినా ఇదేం హాస్పిటల్? నేను బాబుని వేరే హాస్పిటల్కి తీసుకెళ్తాను అని బాబు దగ్గరికి రాబోతే అతిథి, ఏం చేస్తున్నావు అసలు? ఇప్పుడే తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తారు? ఎలా తీసుకెళ్తారు? బాబుకి మంచిది కాదు, ఇప్పటికే చాలా లేట్ అయింది. మీ బాబు హాస్పిటల్కి రావడం ఇంకొక అరగంట లేట్ అయి ఉంటే చాలా ఇబ్బంది పడేవాడు. ఫీవర్ బాగా ఎక్కువగా వచ్చింది. అది పర్వాలేదు, ఐ నీడ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ మై సన్. అందుకే ఇక్కడికి దగ్గరలో ఉండే హాస్పిటల్లో నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడి దగ్గరికే వెళ్తాను అనుకుంటే తీసుకుని వెళ్ళండి
అంతేగాని ఇలా నా హాస్పిటల్లో ఉండి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. సిచ్యువేషన్ సీరియస్ గా ఉంది కాబట్టి మీ బాబుకి ట్రీట్మెంట్ చేస్తున్నాం అని చాలా సీరియస్ గా చెప్తాడు. అతిథి సారీ డాక్టర్, మీరు అతని మాటలు పట్టించుకోకండి అంటుంది రిక్వెస్టింగ్ గా. డాక్టర్ ఇమీడియట్ గా మీ బాబుని తీసుకెళ్ళిపోండి అని తన రూమ్ కి వెళ్ళిపోతూ ఉంటే అభి ఓకే సారీ డాక్టర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అని బాబుని తీసుకుని బయటికి వెళ్ళిపోతే తన వెనకే అందరూ వెళ్తారు. అభి బాబుని వేరే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళడానికని బయటికి వస్తాడు. అతిథి వెళ్లి అభి చేతుల్లో నుండి బాబుని తీసుకుని నీకెందుకు అంత కోపం, బాబు గురించి ఆలోచించి త్వరగా హాస్పిటల్ కి వచ్చాము, అందరం ఇక్కడే ఉన్నాంగా, నేనేం పారిపోలేదుగా అని నిష్ఠూరంగా మాట్లాడుతుంది. అభి చనువిచ్చానని ఎక్కువ చేయకు, నా బాబుని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు, ఎక్కువ మాట్లాడకుండా నోరు మూసుకుని ఇక్కడ నుండి వెళ్ళు అని కోపంగా చెప్పి కార్ డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటాడు. అతిథి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, కానీ నువ్వేం చేసినా నీ బాబు గురించి ఆలోచించి చెయ్యి, ప్రతి చోట నువ్వు అనుకున్నది జరగాలి అనుకుంటే పంతంగా ఉంటే నడవవు అని సీరియస్ గా చెప్పి బాబుని ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. వాడి అరికాళ్ళు తన చేతులతో రుద్దుతూ ఉంటుంది. అభి బాబుని ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు. తన ఫ్రెండ్ డాక్టర్ అరవ్ తో బాబుకి ట్రీట్మెంట్ చేయిస్తాడు. అరవ్ అభి బాబు ఒక 2 days అబ్జర్వేషన్ లో ఉంటేనే బెటర్ అని సలహా ఇస్తాడు. అతిథి హాస్పిటల్లో బాబు పక్కనే ఉంటుంది. రోజు ఇంట్లో అల్లరి చేస్తూ నవ్వుతూ తిరిగే అనురాగు ఇలా హాస్పిటల్లో బెడ్ మీద ఉండడం చూడలేకపోతుంది. వస్తాను, ఇంట్లో భోజనం మంచిది కాదు, అవి ఒక్కదానివే వెళ్ళకు సీతమ్మ, వాళ్ళని తోడు తీసుకుని వెళ్ళు అని బౌన్సర్స్ ని పిలిచి సీతమ్మతో వెళ్ళమని చెప్తాడు. సీతమ్మ సరే బాబు అని వాళ్ళతో వెళ్తుంది. అతిథి అభి మాత్రమే బాబు దగ్గర ఉంటారు. అతిథి బాబుని అలా డల్ గా చూడలేక రూమ్ లో నుండి బయటికి వెళ్తుంది. అతిథి సిట్టింగ్ ఏరియాలో కూర్చొని చుట్టూ చూస్తూ ఉండగా తనకి వాళ్ళ నాన్న కారు కనిపిస్తుంది. అతిథి కార్ చూడగానే నాన్న కార్ ఏంటి ఇక్కడ ఉంది అంటే ఆయన ఇక్కడికి వచ్చారా అని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి కుర్చీలో నుంచి పైకి లేచి మళ్ళీ అంతలోనే నాన్న ఇక్కడికి వచ్చారంటే ఆయనకి ఏమైనా బాగోలేదా అని కంగారుగా ఆయన వెతకడానికి లోపలికి వెళ్తుంది. అతిథి అక్కడ ఉన్న ఫ్లోర్స్ అన్ని నాగేంద్ర కోసం వెతుకుతూ మధ్యలో విండోలో నుంచి కింద కారు వైపు చూస్తుంది. వాళ్ళ నాన్నగారు కింద ఎంట్రన్స్ దగ్గర వెళ్తూ కనిపిస్తారు. అతిథి 3rd floor లో ఉంటే వాళ్ళ నాన్నగారు కింద గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్తూ ఉంటారు. ఆయన బాగానే ఉన్నారు అని అతిథికి అర్థమయ్యి కొంచెం రిలాక్స్ గా ఫీల్ అయ్యి నాన్న అని పిలుస్తుంది. అదే టైంకి హాస్పిటల్ అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ ముందు ఆగడంతో ఆ సౌండ్ లో నాగేంద్రకి అతిథి పిలుపు వినిపించదు. అతిథి పరుగున కిందకి వెళ్ళేసరికి ఆయన వెళ్ళిపోయి ఉంటారు పాపం. అభి అనురాగ్ రూమ్ దగ్గర అతిథి కోసం చూస్తే ఎక్కడా కనిపించదు. తన కోసం వెతుకుతూ బయటకు వస్తాడు. అతిథి తల పట్టుకుని ఓపీ వార్డు దగ్గర దిగులుగా కూర్చుని ఉంటుంది. అభికి అతిథి ఎందుకు అలా ఉందో అర్థం కాదు. అడగాలనుకుంటాడు కానీ అవసరం లేదు అనిపిస్తుంది. అనురాగ్ అభి చెయ్యి పట్టుకుని పిలిచి ఇంటికి వెళ్దామని వాడు భాషలోనే చెప్తాడు. అభి అనురాగ్ ని హక్ చేసుకుని రేపు ఇంటికి వెళ్ళిపోదాం అని బుజ్జగిస్తాడు. ఇక నాగేంద్ర అతిథి మీద దిగులుతో బీపీ ప్రాబ్లమ్స్ వచ్చి డాక్టర్ కి చూపించుకోవడానికి అభి అనురాగ్ ని జాయిన్ చేసిన హాస్పిటల్ కి వస్తాడు. నాగేంద్ర చెకప్ చేయించుకుని వెళ్ళిపోతూ ఉండగానే అతిథి గొంతు వినిపించినట్టు అనిపించి చుట్టూ చూస్తాడు. అతిథి ఆలోచన వల్లనే అలా అనిపిస్తుందని ఫిక్స్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంట్లో సరోజ, వర్ష, సుదీప్ పార్టీ చేసుకుంటూ ఉంటారు. సరోజ, వర్ష బిర్యానీ తింటుంటే ఇక సుదీప్ మందు కొడుతూ ఉంటాడు. వర్ష మామయ్య బిర్యానీ సూపర్ గా ఉంది, ఎక్కడి నుంచి తెచ్చావు అని సంబరంగా అడుగుతుంది. సరోజ నీ బంద, వాడేమైనా 5 star హోటల్కి వెళ్తాడా, ఆ వీధి చివర షాప్ లో తెచ్చుంటాడు. ఇప్పుడు నువ్వు గుప్తా గారి కోడలివే, ఇలాంటి చీప్ వేషాలు లేకు అని వర్ష నెత్తి మీద కొడుతుంది. సుదీప్ కొన్నిసార్లు 5 star హోటల్లో బిర్యానీల కంటే వీధి చివర బిర్యానీలే టేస్టీగా ఉంటాయి అక్క అని వెటకారంగా చెప్తాడు. కానీ నిజం. సరోజ ఏడ్చావులే, మీ బావ వచ్చే టైం అయ్యింది, ఇంక నీ దుకాణం మూసే, లేకపోతే ఆ సీసాతో నీ బుర్ర నా బుర్ర పగలగొడతాడు. సుదీప్ బావ గ్రేట్ అక్క,
ఎవరికి భయపడి నిన్ను ఈ వయసులో కూడా బాగానే భయపెడుతున్నాడు. లేకపోతే ఈ పాటికి నువ్వు హైదరాబాద్ నమ్మేసేదానివి అని నవ్వుతాడు. వర్ష, నిజమే మామ, ఇది మాత్రం కరెక్ట్. మంచి టైంకి ఐడియా ఇచ్చి నిహాస్ని నాకు పడిపోయేలా చేసింది అని నవ్వుతూ చెప్తుంది. సరోజ, రే, నీ పీత బుర్రలు వాడితే ఐడియాలు వస్తాయా? నాలాంటి మనిషి పక్కనుంటే మీకు ఇలాంటి అదృష్టాలు తగులుకుంటాయి. ఇంకా నాగేంద్ర ఇంటికి వస్తాడు. సుదీప్ ని మందు బాటిల్తో చూసి ఛీ అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి బాగా నీరసంగా ఉండడంతో రూమ్ కి వెళ్లి పడుకుంటాడు. సరోజ, ఏమండి, ఆరోగ్యం బాగోలేదా? అలా డల్గా ఉన్నారేంటండి అని ఆరా తీస్తుంది. నాగేంద్ర, నా చావు నేను చేస్తాలే, నువ్వు వెళ్ళి బిర్యానీ తింటూ నీ తమ్ముడితో కాలక్షేపం చేసుకో అని కోపంగా చెప్తాడు. సరోజ, అయ్యో అదేం లేదండి, సుదీప్ వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు, వద్దన్నా బలవంతంగా తినిపించాడు. ఇంట్లో అమ్మాయి కనిపించకపోతే సంతోషంగా బిర్యానీలు ఎలా తింటాం చెప్పండి అని దిగులుగా ఉన్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది. నాగేంద్ర, నాకంతా తెలుసులే, నీ ఆటలు ఎన్నాళ్ళు, అతిథి వచ్చే వరకేలే, తనకి త్వరగా పెళ్లి చేసి ఇదంతా తనకి అప్పగించేస్తా. సరోజ, తను క్షేమంగా వస్తుందని అంత నమ్మకమా? నాగేంద్ర, నా బంగారు తల్లి ఎక్కడున్నా బాగుంటుందన్న నమ్మకం ఉంది. తనను ఒకవేళ కిడ్నాపర్ డబ్బు కోసం తీసుకెళ్లుంటే ఇంటికి ఫోన్ చేసేది. దేనికి తీసుకెళ్లాడో తెలియడం లేదు. పోలీసులు సహకరిస్తే బాగుండేది. సరోజ, ఏమైనా చేసుకోండి, మధ్యలో అడగడానికి నేనెవరిని? ఈ కొంపలో నన్నెవరు పట్టించుకుంటారు అని మూతి అష్టవంకర్లు తిప్పుతుంది. నాగేంద్ర, ఈ మధ్య వాడు మళ్ళీ ఇంటికి రావడం మొదలు పెట్టాడు. ఆడపిల్లలు ఉండే ఇల్లు రావద్దని చెప్పు అని కోపంగా చెప్తాడు. సరోజ, అయ్యో రామా, అక్కని నేనున్నానని ఇంటికి వస్తున్నాడు. నాకున్నది వాడు అక్కడే, రాకుండా ఎలా అయినా రాకుండా ఎలా ఉంటాడు? నాగేంద్ర, అంతగా మీ అనుబంధాలు చూపించుకోవాలి అంటే నువ్వేమో మీ ఊరికి వెళ్ళిరా, వాడు కనిపిస్తే చంపేయాలి అనిపిస్తుంది అని కోపంగా చెప్తాడు నాగేంద్ర. సరోజ, అంతేలే, మీ ఇల్లు కదా, నేనే చెప్తారు, నాకు తప్పదుగా అని చెప్పి చూస్తానులేండి అని ఏడుస్తూ బయటకు వస్తుంది. సుదీప్ కి సరోజని చూడగానే లోపల ఏం జరిగిందో అర్థమైపోతుంది. సుదీప్, నేను పోతాలే, మళ్ళీ వస్తానని వెళ్ళిపోతాడు. సరోజ, వర్ష పెళ్లి పనులు దగ్గరుండి నువ్వే చూసుకోవాలరా, మర్చిపోకు, ఫోన్ చేస్తాను అని చెప్పి తమ్ముణ్ణి సాగనంపుతుంది. వర్ష నిహాస్ల పెళ్లి ముహూర్తం పెట్టించడానికి చంద్ర వాళ్ళకి ఫోన్ చేస్తుంది. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.